గుంటూరు జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ జిల్లా స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. గుంటూరు నగరంలోని సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ డిపోల నుంచి అవుట్సోర్సింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థ కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. లేబర్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన వేతనాలు చాలా చోట్ల కార్మికులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి యాజమాన్యం ద్వారానే నేరుగా జీతాలు చెల్లించే విధానం అమలు చేయాలని కోరారు. మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు అనుబంధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు మరియు ఏఐటీసీ వాళ్ళ అనుబంధం మీదుగా మేము నడుస్తున్నాం. వారి సహాయ సహకారాలతో మేము ముందడుగు వేస్తున్నాం. మాకు ఏ పని అయినా సరే వెనక ఉండి ముందు ఉండి వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో మా డిమాండ్స్ కనుక డిపార్ట్మెంటు నెరవేర్చకపోతే మేము సమ్మె చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాం. మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ న్యాయబద్ధమైన సమస్యలే కోరికలు కోరుతున్నాము. మేము పర్మనెంట్ చేయమట్లా, మాకు జీతాలు ఎక్కువ పెంచమనట్లా, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమనట్లా, మీరు కాంట్రాక్ట్కి ఏదైతే ఇస్తారో అదే జీతం డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఇమ్మని అడుగుతున్నాము. కాంట్రాక్ట్ విధానం తీసేసి డిపార్ట్మెంట్ ద్వారా మాకు శాలరీస్ ఇమ్మని అడుగుతున్నాము. థర్డ్ పార్టీ విధానం తీసేసి, లేదంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి ఆఫర్స్లో చేర్చమని అడుగుతున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, ఇవన్నీ ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే మా ఆలోచన మాకుండే, మా పద్ధతులు మాకుండే, మాకు ఏటీసీ సపోర్ట్ ఉంది, ఎంప్లాయీస్ యూనియన్ సపోర్ట్ ఉంది. వీరి ద్వారా మేము రానున్న రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమైనా ధర్నాలు కానీ నిరసనలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం. ఏపీపీటీడీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాంజనేయులు నా పేరు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 129 వర్క్షాప్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు 8,000 మంది ఉన్నారు. కానీ ఈ లేబర్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ నియమించిన వేతనాలు అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు. కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వం ద్వారా అంటే మేనేజ్మెంట్ ఆర్టీసీ మేనేజ్మెంట్ ద్వారా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు ఇతర డిపార్ట్మెంట్లు ఏ విధంగా శాలరీస్ ఇస్తున్నారో అంటే డిపార్ట్మెంట్తో మేము జత చేయడం జరిగింది. ఈ కార్యాచరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము. మా డిమాండ్ మీద మొత్తం ఆర్టీసీలో పనిచేస్తున్న కొందరికి కూడా మేనేజ్మెంట్ ద్వారా జీతాలు ఇవ్వాలా, లేదా మినిమం స్కేల్ వేస్ ఇంప్లిమెంట్ చేయాలా, జియో నెంబర్ 7 ఇవ్వాలా, లేదా ఆఫ్పాస్ ద్వారా జీతాలు చెల్లించాలని మా డిమాండ్. ఈ 3 డిమాండ్ల మీద ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్మికులందరూ కూడా రేపు నెల కానీ ఫిబ్రవరిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధంతో మేము రాష్ట్ర ధర్నాలకు నిరసన కార్యక్రమం చేయడానికి కూడా ఆ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఏపీపీటీడీ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలం నుండి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ అనుబంధ సంఘంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని వింగులు అవుట్సోర్సింగ్ సంబంధించి అన్ని విభాగాలు ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, బస్టాండ్లో పనిచేసే స్వీపర్స్ కానివ్వండి, కార్గోలో పనిచేసే వర్కర్స్ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కనీస వేతనాలు ఇవ్వకుండా చాలని జీతాలు ఇస్తూ కాంట్రాక్టర్ ద్వారా దోపిడీ జరుగుతూ ఉంది. అందుకని ఏదైతే కనీస వేతనాలు ఉన్నాయో వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం పని చేయించుకుంటా ఉన్నారు, కానీ జీతాలు మొత్తం కనీస వేతనాలు ఇవ్వటం లేదు. ఏపీపీటీటీ అవుట్సోర్సింగ్ యూనియన్గా ఏఐటీసీ ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా గుంటూరులో కూడా వీళ్ళకి కనీస వేతనం ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు కాంట్రాక్టర్లకి ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసేస్తానని ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతా ఉన్నారు. అది సరైన విధం కాదు. వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. అందుకని తదితర డిమాండ్ల కోసం ఈరోజు గుంటూరు జిల్లా స్థాయిలో మల్లయ్యలింగం భవన్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో రానున్న రోజుల్లో ఏదైతే ఈ విభాగాలు ఉన్నాయో విభాగాలందరి సమస్యల గురించి పరిష్కారం చేయడం కోసం ఏఐటీసీ పూర్తిగా అండదండలతో వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మీ ద్వారా మనవి చేస్తాం.